మిక్కీ కృష్ణ గారు. బాబా అనే మాటకి అసలు ఆ తన్మయత్వమే వేరు. ఆ మాటే వేరు. ఆ చూపే వేరు. మనం నమ్మితే ఏదైనా ఇచ్చేస్తారు. ఎన్నైనా చేసేస్తారు. చాలా వీడియోస్ చేసున్నాం. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఏమిటి అంటే మనం ఏం చేసినా ఇన్ని పూజలు చేశాము, ఇన్ని వ్రతాలు చేస్తున్నాము, పొద్దుగూకులు బాబాని స్మరిస్తూనే ఉన్నాం. ఏమిటి నాకేమి ఇవ్వట్లేదు? నేనెందుకు దగ్గర కాలేకపోతున్నాను? అనే సందేహం ఉండేవాళ్ళుంటారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఎలా బాబాకి దగ్గర కావాలంటారు అంటే చెప్పండి? బాబా తత్వంలో ఒకరు చెప్పారండి. బాబా ఏమన్నారంటే హ్మ్. బాబా భక్తులు ఎవరి జీవితమైనా తీసుకోండి. హ్మ్. వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలు ఏవైనా కావచ్చు. హ్మ్. అది సత్సంఘటనలు కావచ్చు, దుస్సంఘటనలు కావచ్చు. రైట్. రైట్. హ్మ్. మంచి అన్నీ మంచికే చేస్తాడు బాబు. హ్మ్. హ్మ్. అది మనకేంటంటే మనకేదన్నా చెడు జరిగితే, చెడు జరిగి ఆ చెడు వల్ల మనకు మంచి ఉంటుంది. హ్మ్. మనకు మంచిగా భవిష్యత్తులో ఏదో ఉంది. ఒక ట్రాన్స్‌ఫర్ అయిందనుకోండి నాకు. నాకు హ్మ్. హిందూపురం నుంచి అనంతపురం ట్రాన్స్‌ఫర్ అయింది. హ్మ్. అరే! నేను ఇక్కడే స్థిరపడిపోవాలనుకున్నాను. హ్మ్. బాబా ఏంటి బాబాని మొక్కుకోవడం వల్ల నాకిలా అయింది. హ్మ్. అని నా భార్య కూడా ఎన్నో సార్లని ఏందండి బాబాని మొక్కడం వల్ల, బాబా భక్తులు కావడం వల్ల అనేక కష్టాలొస్తాయండి ఆ! అని పక్కింటి ఆవిడ అన్నది. వాళ్ళన్నారు. హ్మ్. కష్టాలే రాని. నేనదే అన్నాను. ఇప్పుడు చాలామంది ఈ జ్యోతిష్యులు చెప్తారు. అవును. నీకు ఇది శని గ్రహము, హుహు. కుజగ్రహ దోషం ఉంది. హ్మ్. దానికి హ్మ్. పరిహారాలు చేసుకోండి అది ఇది చెప్తారు. హ్మ్. కుజగ్రహ దోషం ఉండాల. కుజుడే నన్ను ఆవహించాల. శనే ఆవహించాలి. ఎందుకంటే ఒక అనుభవం వస్తుంది. అవును. వాళ్ళు చాలా కరుణ గ్రహాలని చెప్పరనమాట వాళ్ళు. హ్మ్. అసలు మామూలుగా వాడుక భాషలో కూడా ఏంట్రా శని పట్టినట్టు ఆ! పట్టావు శని అంటారు. పట్టినట్టు పట్టినారంటారు. అవును. కానీ శనిని మన నవగ్రహాలు ఉన్నప్పుడు ఒక గ్రహం హ్మ్. ఎప్పుడో ఒకసారి పట్టాలి కదా మనకు. అవును. శని పట్టి మనల్ని బాధించిన తర్వాత హ్మ్. ఆయనకే కరుణ హ్మ్. కలిగి ఆయన శని యాక్చువల్‌గా చాలా ఏలినా మంది ఇది కూడా చెప్తారండి. ఆ! శని ఏలిన గనక అనుగ్రహిస్తే ఆయన ఇచ్చినన్ని ఆ! వరాలు అసలు ఎవరు ఎవరివ్వరు. ఎవరు అని చెప్తారు కదా! హ్మ్. అందుకని హ్మ్. వెళ్తూ వెళ్తూ పాపం ఇన్నాళ్ళు బాధ పెట్టానని మళ్ళీ మనకి ఇచ్చి ఎళ్తాడు ఇచ్చే కదా! వెళ్తారు. అవును. కాబట్టి ఆ బాధలు మళ్ళీ మంచియే కోరుకుంటే ఎలా? హ్మ్. ఆ హ్మ్. జీవితమంతా సుఖాలే కావాలా, ఆ! భోగాలే కావాలంటే హ్మ్. హ్మ్. భోగాలనుభవించేవాళ్ళు రోగాల పాలవుతారు. వాళ్ళెప్పటికి యోగులు కాలేరనమాట. హ్మ్. కష్టాలనుభవించే వాళ్ళు, నష్టాలనుభవించేటువంటి వాళ్ళే జ్ఞానులవుతారు. అవును. జ్ఞానులే యోగులవుతారు. అవును. ఇది తేడా. హ్మ్. అందుకే హ్మ్. బాబా అంటాడు. ధనవంతుడు ఒకతను వస్తే బాబా దగ్గరకు, హ్మ్. ఇట్లా నేను ఒక ఆమెకు డబ్బులిచ్చాను బాబా. ఆమె నాకివ్వడం లేదు. నాకు ఇప్పించండి అంటాడు. అంటే బాబా జెప్తాడు. అట్లా అట్లా పోగొట్టుకోవడం వల్లనే నీకు జ్ఞానం వచ్చిందిరా ఆ! అంటాడు. ఒక ముస్లిం అయ్యో! దాన్ని అట్లా ఆ! పోగొట్టుకోవడం పొందడం కోసమే అంటాడు. అవును. అవును. సాయి తత్వంలో ఉన్న రహస్యం ఏంటంటే, హ్మ్. పోగొట్టుకోవడం పొందడం కోసమే. హ్మ్. టెన్షన్స్ పడడం అనేటువంటిది సంతోషం కోసమే. హ్మ్. నువ్వు విపరీతమైన టెన్షన్ పడతాను క్రియేట్ అయిందనుకోండి మీకు. హ్మ్. ఆ టెన్షన్ తర్వాత ఒక అద్భుతమైన ఒక గుడ్ న్యూస్ రిజల్ట్ ఇంటావు. ఉంటే గుడ్ న్యూస్ ఇంటావు. మనసు తేలిక పడుతుంది. మనసు తేలికపడుతుంది. హ్మ్. కాబట్టి సమస్యల వల్ల టెన్షన్స్ ఒస్తాయి. హ్మ్. హ్మ్. ఆశల వల్ల టెన్షన్స్ ఒస్తాయి. ఆ! ఒక్కొక్కసారి దురాశల వల్ల గూడా టెన్షన్స్ ఒస్తాయి. హ్మ్. బాబాను ఇచ్చేదేదో మంచిది అనుకుంటే టెన్షన్ ఉండదు. అవును. ఏది మంచిది? నువ్వు కోరుకున్నదే మంచిదని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు సర్వజ్ఞుడా? లేదా బాబా సర్వజ్ఞుడా? బాబానే కదా! మరి బాబా భక్తుడు, బాబా పట్ల ప్రేమ ఉండాలి. హ్మ్. అందుకే హ్మ్. బాబా తత్వం మీరు అడిగారు కదా! ఆ ప్రశ్నలో ఏంటంటే బాబాకు దగ్గర కావాలంటే హ్మ్. పసి హృదయాలు మనకు ఉండాలి. అంటే ఓకే. పసిపిల్లల్లాగా. హ్మ్. పసిపిల్లలు హ్మ్. అమాయకత్వంతో ఉంటారు. హ్మ్. చాలా స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు. హ్మ్. మలినం ఉండదు వాళ్ళ మనసులో. ఓకే. అటువంటి మలినము లేని మనుషులు, అహంకారం లేని మనుషులోనే బాబాను వచ్చి తిష్ట వేస్తాడు. అక్కడే కూర్చుంటాడు. ఈ బాబాకు దగ్గర కావాలంటే మన పసి మనుషులుగా అంటే పసి వాళ్ళలాగా, హ్మ్. పసి హృదయాలుగా లాగా మన హృదయంలో అన్నీ ఏమున్నాయి? కామ, క్రోధ, లోభ, మోహ, మత్సర్యాలు, ఆశలు, అర్షడ్వర్గ ఇవన్నీ ఉన్నాయి. అస్సలు ఏది ఎన్ని లేకుండా లేదు. కోరికలు. అన్నీ ఉంటాయి. అసలు టయానికొచ్చేస్తాయి. చిన్ననాడు స్వచ్ఛంగా నవ్వేవాళ్ళం. అవును. పకపక నవ్వేవాళ్ళం. బాగా ఆటలాడుకునేటువంటి వాళ్ళం. అవును. ఆ కులం లేదు, మతం లేదు, ఏమి లేదు. హ్మ్. హ్మ్. పెద్దవాళ్ళు అయ్యే కొలది అన్నీ వస్తాయి. పర్సెంటేజ్ ప్రకారం నవ్వాల్సొచ్చింది. చిన్నప్పుడు పక్కపక్క ఆడపిల్లాళ్ళు, మగపిల్లలు పక్కపక్క నవ్వేవాళ్ళు. అవును. ఆ! పెద్దవాళ్ళయిన తర్వాత ఆడపిల్ల నువ్వు నవ్వకూడదు అంటారు. హ్మ్. హ్మ్. మగ పిల్లోడు అహంకారంతో నవ్వడు. ఓకే. ఆడపిల్ల నవ్వాలనున్నా ఆంక్షలతో నవ్వదు. ఓకే. అడుగడుగున ఆంక్షలు ఆడపిల్లకు వచ్చాయి. పెద్దదయిన తర్వాత నవ్వాలనున్నా నవ్వలేకునేటువంటి పరిస్థితి. ఓకే. ఈ విషయం గమనించు. అట్లాగా పసి హృదయాలతోన బాబాను సేవిస్తే, హ్మ్. బాబాకు అత్యంత మనము సన్నిహితులవుతాం. హ్మ్. అందుకే ప్రహ్లాదుడు చూడండి, ధ్రువుడు చూడండి, మార్కండేయుడు చూడండి. హ్మ్. వీళ్ళు హ్మ్. పసి హృదయాలతో బాబాను పరిపూర్ణంగా నమ్మి,
ఎందుగలడందు లేడని సందేహమవలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదిగి చూసిన అందందేగలడు ధనవాగ్రని వింటే అని వాళ్ళ నాన్నతో అంటాడు. అతడు రాక్షసుడు కాబట్టి, హిరణ్యకశిపుడు రాక్షసుడు, వాడు అహంకారం ఉందని. అహంకారం ఉండక ప్రతి చోట ఉన్నాడంటే ఎలా? డింభక సర్వస్థలములంబోరొక నేత్రుడు మిగుల సంరంభంబున పలికేదవు ఈ స్తంభమున చూపగలవా చక్రిని గిక్రిని అంటే, పర్వతం నుంచి పరమాణు వరకు సర్వమునందు ఉన్నారు, ఈ మహాస్తంభమునందు ఉన్నాడా తండ్రి అంటాడు. అంటే అతను ఎందుకు నువ్వు పదే 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 హరి 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 అని చెప్పేసి అంటున్నావంటే, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపమ్ము ఓబునే మదనములకు నిర్మల మందాకిని వీచికలంతోగు రాయించెనునే తరంగినులకు. అలా సరే లలిత పల్లవ శాఖీ చొక్కు కోయిల జరిగిన కుటుంబాలకు ఇలా 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 చెప్తూ, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరం బరుగుని సాంద్రని హారములకు. అసలు ఫీల్ అయిపోతాడు అనమాట. హరి అంటేనే ఫీల్ అయిపోతాడు. నేను సాయి అంటే ఒక తన్మయం ఆవహిస్తుందని. అలాగా ప్రహ్లాదుడు కూడా అంతే. అంటాడు పూర్ణేందు చంద్రిక, ఎంతగా కనిపిస్తాడో అసలు వెన్నెల. పూర్ణేందు చంద్రిక, పూర్ణేందు చంద్రిక స్ఫురిత చకోరం బరుగునే సాంద్రని హారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత మత్త విశేష చిత్తం. చింతనామృత మత్త పాన విశేష చిత్తం ఏ రీతితరం చేరనేర్చు వినుత గుణశీల. అప్పుడు వినయంగా వినుత గుణశీల మాటలు వేయునేల, వినుత గుణశీల మాటలు వేయునేల. అయ్యా మందార మకరంద మాధుర్యం తెలు మధుపము అని మదనము. తుమ్మిది చెట్లు అయిపోతుంది మందార మకరందం గోలేటువంటి తుమ్మెద. అట్లాగా నేను హరి చరణామృత ఆయన కంబుజు దివ్య పాదార వింద చింతన, అతనే చింతన, ఆ పాదాలని చింతన చేస్తే ఆ పానంలో మత్త విశేష చిత్తం నాది అంటాడు. అట్లా సాయిబాబాని ఎప్పుడూ స్మరించు, ఆ పాదాలను స్మరించాలి. నీ పదము భవహరము, నీ పదము శుభకరము, నీ పదము ఇహపరము సర్వమంగళకరము. ఓ సాయి శంకర భక్త జనకింకర కరుణేందు శేఖర విశ్వేశ్వర పాహిమాం సర్వేశ్వర. నీ పదమే సురుచి, నీ పదమే గగనము, నీ పదమే భువనము, నీ పదమే అని ఇట్లా ఒక అద్భుతమైనటువంటి ఫ్లోతో నేను రాశానండి ఒక పాట. అంటే దాసగణ సేవితం అన్నాను. నీ పదమే సుమధురం, నీ పదమే సుస్వర. అట్ట అంటే ఎలా వస్తుంది ఏదంటే ఆ పదాన్ని ఆలోచిస్తూ ఆయన పాదాలంతా నీ అందుకే దాసగణ మహారాజా ఆయన పాదాలకు నమస్కరించినందుకు గంగా యమునలో వచ్చాయి. అంటే ఎంత ఆ పవిత్రమా అంటే గంగా యమునలకు ఎందుకు వెళ్తావరా త్రివేణి సంఘం, నా పాదాలు నమస్కారం చేయండి. నమస్కారం చేసి నేను చూస్తే పులికించిపోతాడు, చాలా ఆశ్చర్యపోతాడు. అదే విధంగా ఆయనను వర్ణించినటువంటి కవులు మీరండి, మీరు బాగా పాటలు కానీ సాయిబాబా హారతి పాటలు, అదే విధంగా ఉపాసనీ బాబా ఆ పాదాలను అక్కడ పాదాలు అక్కడ ప్రతిష్ఠిస్తారు షిరిడీలో. ప్రతిష్ఠించ ఏమి ఈ పాదాలు అసలు, ఈ బాబా పాదాలు ఇవి సామాన్యమైనటువంటి పాదాలు ఇవి. అదే విధంగా ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభుడు, ఋషిమ సరస్వతి, ఈ మాణిక్య ప్రభు, అక్కలకోట మహారాజు, ఈ షిరిడి సాయిబాబా వాళ్ళ పాదాలు సామాన్యమైన పాదాల. కాబట్టి ఈ పాదాలు ఇవి సదానింబవృక్షస్య మూలాదివాస సుధాశ్రావినం. అప్పుడు పాదాలు అక్కడ ప్రతిష్ఠించే సందర్భంలోనే పాదుకలు ప్రతిష్ఠించే సందర్భంలోనే ఈ సదానింబవృక్షస్య మూలాదివాస సుధాశ్రావినం తిక్తం అప్యప్రియం తం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంటాడు. అంటే ఎంత గొప్పగా చెప్తున్నారండి అసలు ప్రతి మాట, అసలు మీరు ఆ సాయి తత్వంలో అలా లీనమైపోయారు మాట్లాడుతూ. కాదు మేడం, నేను చెప్పడం లేదు, అదే మీరు గమనించాల్సి నేను చెప్తున్నానా అని మీరు అనుకుంటున్నారు. నేను ఆనందిస్తూ ఉన్నాను. ఆ శబ్దాలు గాని, ఆ సౌందర్యం గాని, అంటే అటు ఊహిస్తేనే బాబాను ఊహిస్తేనే పులకించిపోతుంది. అందుకే పసివాళ్ళు అయిపోవాలి, ఇక్కడ అహంకారం ఉండకూడదు. ఇప్పుడు నేను చెబుతున్నాను అంటే అది పెద్ద అహంకారం. నేను అన్ని చదువుకొని ఇన్ని గ్రంథాలు చదివిన అది చేసి పండితుడు జ్ఞానము వచ్చిందా ఇంక నువ్వు పశువు కన్నా హీనం అన్నమాట.
ఓకే. పండిత పుత్ర సుంట నరక కాదు. హ్మ్. పండితుడు అహంకారం ఉంటే వాడు సుంట. హ్మ్. నేను చెప్తున్నా. హ్మ్. ఎవరు గొప్పవాళ్ళు కాదండి. ఒక భగవంతుడు గొప్పోడు. ఒక సాయిబాబా గొప్పోడు. ఓకే. ఆయన ఇస్తేనే మనకు జ్ఞానం వస్తుంది. హ్మ్. హ్మ్. ఆయన ఇస్తేనే ఆయన పుస్తకం ఇస్తేనే కదా! నేనెక్కడో హ్మ్. పల్లెటూరులో ఉన్నటువంటి వాడిని. ఒక మారుమూల గ్రామంలో ఉన్నట్టు నాకి వేదాలు గాని, ఉపనిషత్తులు గాని, ఇప్పుడు గాని, సైకాలజీ గాని, ఫిలాసఫీ గాని రైట్. 100 గ్రంథాలు రాసేటువంటి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయండి? అసలు సాధ్యమా? ఈజ్ ఇట్ పాజిబుల్? ఇట్ ఈస్ నాట్ కాదు. పాజిబుల్. హ్మ్. హ్మ్. కానీ ఇచ్చాడు అంటే ఆయన ఇచ్చాడు. గొప్ప ఏదో విషయం. అంటే నేను పూర్వజనంలో ఏదో ఆ షిరిడీలోనో లేకపోతే సుకృతం. ఎక్కడో ఆయన సత్సంగం చేస్తున్నట్టు హ్మ్. వినుకుంటూ హ్మ్. ఉన్నాను. హ్మ్. నేను ఇప్పటికీ అలా అనుకుంటున్నాను. అసలు అనంత కరుణామూర్తి అసలు ఆ బాబాను నా చిన్ని జీవితం చాలదయ్యని లీలలు తెలపడానికి, నాకున్న జ్ఞానము చాలదయ్యని మహిమలు వర్ణించడానికి, అండపిండ బ్రహ్మాండం నీవు, అవనిలోని పరమాణువు నేను, అంతట నిండిన గురుడవు నీవు, వర్ణించలేని అవధూతవు నీవు, నా చిన్ని జీవితం చాలదయ్యని లీలలు తెలపడానికి, చాలా. నాకున్న చాలా. జ్ఞానము చాలదయ్యని లీలలు వర్ణించడానికి. హ్మ్. ఈ టీవీల్లో గాని, ఛానల్స్‌లో గాని, సత్సంగాల్లో గాని ఎక్కడ కూడా ఆయన గురించి చెప్పలేము. ఏమంటే ఇది చెప్పుకోవాలి కాబట్టి కొన్నైనా భక్తులు పాపం ఎంతోమంది చూస్తుంటారు. నేను అహంకారులు ధనవంతుల కోసమో, లేదో మహాపండితుల కోసం చెప్పడం లేదు. హ్మ్. పాపం పేద భక్తులు ఎంతోమంది ఉంటారు. బాబాని నమ్మేవాళ్ళు. బాధల్లో ఎన్నో ఉన్నారు. ఏదో 4 మాటలు నేను చెబితే మీ ఛానల్ ద్వారా హ్మ్. వాళ్ళు విని అంటే నేను అనుభవించి నేను అసత్యం చెప్పనండి నోటితో. హ్మ్. ఎందుకంటే నేను చెప్పే ప్రతి అక్షరాక్షరం కూడా సాయి కరుణా కటాక్ష వీక్షణము నా జీవితంలో జరిగింది కాబట్టి, నాకు జరిగింది నాయన మీకు జరుగుతుంది. తప్పకుండా మీ జీవితాలు బాగుపడతాయి. నమ్మండి, నమ్మండి, నమ్మండి. ఓకే. బాబాని నమ్మండి. బాబాని నమ్మి చెడినవాడు ఈ భూమండలంలో ఒక్కడు కూడా లేదు రైట్. అని నేను ఈ ఈ సత్సంగాలు ఈ రూపంలో చెప్తున్నానండి. ఓకే. సో, బాబాకి సంబంధించి బిక్కి కృష్ణ గారిని అలా కదిలిస్తే చాలు అలా మాట్లాడేస్తూ ఉంటారు. మాట్లాడటం అంటే ఈ మాటలు, ఈ కార్యక్రమాలు, అసలు నేను చేసే ప్రతి పని బాబా నన్ను నడిపిస్తున్నారు అని బాగా నమ్మే వ్యక్తుల్లో బిక్కి కృష్ణ గారు ఒకరు. మనందరం కూడా నేను కూడా నమ్ముతాను. అలా చాలామంది నమ్మేవాళ్ళుంటారు. నమ్మకంతో ఏ పని చేసినా 100% సక్సెస్ అనేది వస్తుంది. మరి మీరెంతవరకు నమ్ముతున్నారు? మీరు ఈ వీడియోస్‌ని ఎంతమందికి షేర్ చేస్తున్నారు? ఈ విషయాలన్నీ మీ మీదే ఆధారపడి ఉన్నాయి. తప్పకుండా ఇలాంటి వీడియోస్‌ని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాకి సంబంధించిన మీ జీవితంలో జరిగిన అద్భుతాలు ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.